మేడ్చల్ ఏఎస్ రావు నగర్ లో కొత్త స్టోర్ సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రముఖ అతిథులు శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామి, రామారావు, బి వెంకట భార్గవమూర్తి, ఐ డ్రీమ్ అంజలితో పాటు యాంకర్ లాసియా మంజునాథ్ హాజరయ్యారు. సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ భారతీయ వస్త్రాలు, ఫ్యాషన్ యొక్క మహోన్నత వారసత్వాన్ని ప్రదర్శించడానికి నూతన ప్రమాణాలను ఏర్పాటు చేసింది. ఈ స్టోర్ సాంప్రదాయం, విశిష్టతతో పాటుగా సమకాలీన సౌందర్యంతో ఆకర్షణీయమైన సమ్మేళనానికి ప్రతీకగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రతి ఫ్యాషన్ ఔత్సాహికుల కోరికలను తీర్చడానికి చీరలు, సౌందర్య ఉపకరణాల అద్భుత సేకరణను అందిస్తుంది. చీరల శ్రేణిలో ప్రత్యేకమైన బ్రైడల్ కలెక్షన్స్, ఫ్యాన్సీ డిజైనర్ చీరలు సేకరణతో పాటుగా మంగళగిరి చీరలు, మాస్టర్ డిజైన్ తో కూడినటువంటి కంచిపట్టు చీరలు, ఆర్గాంజా చీరలు, బనారసి చీరలు, పైతాని, గద్వాల్ చీరలు, కాటన్లు మొదలైనవి ఉన్నాయి. ఇక్కడ చీరల ధరలు అందరికీ అందుబాటులో. ప్రత్యేకమైన మ్యారేజ్ కలెక్షన్స్ లో ఈ అభిరుచులకు తగిన వస్త్రాలను ఎంపిక చేసుకోవచ్చు. కంచిపట్టు మొదలగు దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న రకాల అత్యుత్తమ విశిష్టతమైనటువంటి చేనేత వస్త్రాలు మా వద్ద అందుబాటులో ఉన్నాయి. మా సొంత మగ్గాల కారణంగా వినియోగదారులకు నాణ్యత, ధరల ప్రయోజనాలను అందించడానికి అవకాశం ఉంది. ఏఎస్ రావు నగర్ ఇక్కడ సమీప ప్రాంతాల ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకోవటం మాకు చాలా సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ గ్రాండ్ ఓపెనింగ్ ఈవెంట్ కు ఫ్యాషన్ ప్రియులు, స్థానిక ప్రముఖులు, గౌరవనీయమైన సభ్యులతో సహా విభిన్న ప్రేక్షకులు హాజరయ్యారు. అతిథులు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వ్యూస్ యొక్క విలాసవంతమైన స్టోర్ కు విచ్చేయడానికి, ఇక్కడ అద్భుతమైన సేకరణలను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. యూనివర్స్లో మ్యాట్రిమోనీ వస్తుందన్నమాట. ప్యూర్ కంచిపట్టులోనే జరీ వస్తుంది. డిజైన్ కూడా చూసామంటే కంచిపట్టులో ఫ్యాన్సీ అండి. సఖీ వారు మరొక కొత్త బ్రాంచ్ని ఏఎస్ రావు నగర్లో లాంచ్ చేశారండి. సఖీ వారిది ముందు ఏంటంటే మ్యాచింగ్స్ నుంచి స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత వసుధ బ్రైడల్ స్టూడియో విజయవాడలో స్టార్ట్ చేసి, అక్కడి నుంచి తర్వాత మన హైదరాబాద్ ప్యాట్నీ సెంటర్కి వచ్చారు. అక్కడి నుంచి ఇంకా వాళ్ళ జైత్రయాత్ర ఆగలేదండి. గుంటూరు, మంగళగిరి, ఇప్పుడు కేపీహెచ్పి, ఇప్పుడు మనకి ఏఎస్ రావు నగర్. నేను ఒకటే చెప్తాను, నేను వీళ్ళతో జర్నీ చేస్తూ వస్తున్నాను ఒక 3 ఇయర్స్గా. వీళ్ళు క్వాలిటీ, క్వాంటిటీ మెయింటైన్ చేయబట్టే ఈ స్థాయికి వచ్చారు. అలాగే మార్కెట్ రేట్ కంటే కూడా చాలా రీజనబుల్గా వీళ్ళ దగ్గర ఉంటున్నాయి. నేనే పర్చేజ్ చేస్తుంటాను ఆల్మోస్ట్ శారీస్ అన్ని. ఆ టీం మొత్తం అందరికీ కూడా నా శుభాకాంక్ష. సఖీతో ఉన్న పరిచయం ఒక్కరికి నేను చెప్పాల్సిన పని లేదు. కొత్తగా వచ్చిన వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, ముందు క్వాలిటీ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి, ప్రైజింగ్ కానివ్వండి, ఒక్కసారి చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవచ్చు. మా దగ్గర తక్కువ అని చెప్పడం అనేది జరగదు. ఎందుకంటే క్వాలిటీని బట్టి కాస్టింగ్ ఉంటుంది. 100% అదే క్వాలిటీ మార్కెట్ కన్నా కూడా మేము చాలా తక్కువగా ఇవ్వగలం. అది మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పగలం. ప్రైస్ ఇవ్వడం అనేది అందరూ ఇస్తారు. ఎందుకంటే మార్కెట్లో వాళ్ళు అన్ని ప్రైజెస్ అందరికీ, అన్ని కస్టమర్లకి అందుబాటులో ఉంటాయి. సేమ్ ద వే అదే క్వాలిటీ ఉందా లేదా అనేది కస్టమర్ వైపు నుంచి కూడా చూడాలి. అందులోని వాళ్ళ టెక్నికల్గా ఆన్లైన్ వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, చూపించేది ఒకటి, ఆన్లైన్ డెలివరీ జరిగేది ఒకటి జరుగుతుంది. ప్లస్ క్వాలిటీ కూడా కంటితో చూసి మనం ఫీల్ చేసిన దానికి, కెమెరాలు చూస్ చేసుకునే దానికి 50% వేరియేషన్ ఉంది. అది ఎందుకంటే అలాంటి వాయిస్ ఎవరు మేము ప్రతిరోజు స్టోర్లో వింటాము. మీరు క్వాలిటీ ఉందండి, మొన్న చూసాము, మాకు అంత క్వాలిటీ రాలేదు, అలాంటివి మేము రోజు ఇట్లానే ఉంటాము. ఇక్కడికి వచ్చిన కస్టమర్ ఏంటంటే ఫీల్ టచ్ చేసినప్పుడు దాని యొక్క న్యాచురల్ ఏంటంటే అర్థమవుతుంది. కంచిపట్టులో మనకి 1000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా శారీస్ ఉంటాయి. ప్రతి ఒక్కటికి కూడా క్వాలిటీ వైజ్ గానే ప్రైజింగ్ ఉంటుంది. అదే డిజైన్, కొన్ని డిజైన్ మనకి తక్కువలో వస్తున్నాయి అంటే దాంట్లో క్వాలిటీ ఉండొచ్చు. అలాగే మనకి కంచిపట్టు మాట్లాడితే కనుక డబల్ నెత్ అని, లేకపోతే డబుల్ వాప్స్ అని, లేకపోతే 8 పోగుల నెట్లని, 6 పోగుల నెట్లని, జరీ 1 గ్రామ్ అని, 2 గ్రామ్ అని, ఇవన్నీ కూడా ఏంటంటే ఫీల్ అండ్ టచ్గా కస్టమర్కి అర్థమవుతుంది అనమాట. వీడియోలో చూపించేటప్పుడు మనము 2,000 రూపాయల చీర, 5,000 రూపాయల చీర సమ్ క్వాలిటీ ఉంది అని అంటే కొనే కస్టమర్కి ఐడియా ఉండకపోవచ్చు. కానీ ఎదురు వాళ్ళు చూస్తున్నారు, దాని గురించి మనం న్యాచురల్గా చెప్తున్నామా లేదని అట్లీస్ట్ సేలింగ్ చేసే పర్సన్స్కైనా ఆ జెన్యూనిటీ తెలిసి ఉండాలి. ఆన్లైన్ అంటే ఏంటంటే మనకి ఇవాళ రీసెల్లర్స్ అనే వాళ్ళు కూడా పెరిగారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. కాకపోతే వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని షోరూమ్స్ వల్ల కానివ్వండి, కొంతమంది వీవర్స్ వల్ల కానివ్వండి, కొంత మిస్లైన్ జరుగుతుంది. ఈ రోజు టెక్స్టైల్ ఎలా ఉంది అని అంటే, ఒక క్వాలిటీ చూపించి ఇది నంది అంటే నంది, పంది అంటే పంది అనే వర్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కాకుండా కస్టమర్స్ ఎవరైనా సరే మంచి క్వాలిటీని చూస్ చేసుకోండి, మంచి బ్రాండ్ని చూసుకోండి.
బ్రాండ్తో పాటు వాళ్ళ క్వాలిటీ ఇస్తున్నారా అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ ఉన్న స్టిల్ నా పొజిషన్కి.